బెజవాడ వరద బాధితులకి బాసటగా 10 రోజుల పాటు అక్కడే మకాం వేసిన చంద్రబాబు చిన్న బ్రేక్ తీసుకొని 11వ రోజు తర్వాత గోదావరి బాట పట్టారు. ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పర్యటించారు. ముంపునకు గురైన తమ్మిలేరు, ఏలూరు నగరంలో తిరిగి వరద బాధితులని పరామర్శించారు. ఈ నెల 17లోగా పరిహారం అందజేస్తానని, కౌలు రైతులకి నేరుగా డబ్బందేలా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఇక ఇదే సమయంలో విపక్షంపై విరుచుకుపడ్డారు కూడా. ఉభయ గోదావరి జిల్లాలో ఒకరోజు సుడిగాలి పర్యటన చేశారు సీఎం చంద్రబాబు. బుధవారం ఉదయం ఉండవల్లి నుంచి మార్గమధ్యంలోనే బయలుదేరి కొల్లేరు, ఉప్పుటేరు వద్ద పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నేరుగా సిఆర్ రెడ్డి కాలేజ్లోని హెలిపోర్ట్ చేరుకున్నారు. ఏలూరు కొత్త బస్టాండ్ దగ్గరున్న తమ్మిలేరు వరద పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. తమ్మిలేరు, కొల్లేరు, గోదావరి వరదలపై సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 170 మంది కౌలు రైతులున్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు. కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడిచ్చే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా. ఏలూరు పర్యటన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్లారు. కాకినాడ జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు. దెబ్బతిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏలేరు రిజర్వాయర్కు 47,000 క్యూసెక్ల వరద వచ్చిందని, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. 65,000 ఎకరాల పంట నష్టం జరిగిందని, ఒక్కో ఎకరానికి 10,000 పరిహారం ఇస్తామని చెప్పారు. కిల్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మళ్లీ వరదలు రాకుండా ఏలేరు కాలువను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుందని, దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు. మీకు నాకు నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్లు పూర్తిగా దెబ్బతింటే కొత్తవి నిర్మించి ఇస్తామని, ఈ నెల 17లోగా బాధితులకు పరిహారం చెల్లిస్తామని మాటిచ్చారు చంద్రబాబు. అక్కడి నుంచి సామర్లకోట వెళ్లి వరద బాధితులకు నిత్యావసరాలు పంచిపెట్టి నేరుగా విజయవాడ వెళ్లారు. ఒకరోజు సుడిగాలి పర్యటనతో గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు భరోసానిచ్చారు ఏపీ సీఎం.